చంద్రుని అవతల వైపు ఖనిజాలను అన్వేషించేందుకు మానవరహిత వ్యోమనౌకను పంపించగా అది సేఫ్ ల్యాండింగ్ అయిందని గత ఏడాది జూన్లో చైనా అంతరిక్ష సంస్థ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ విషయాలను నాడు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ తన వెబ్సైట్లో తెలిపింది. మే 3న దీన్ని ప్రయోగించగా సుమారు 53 రోజులు ప్రయాణించి చంద్రుడిని చేరుకున్నట్లు తెలిపారు. అంతరిక్ష ప్రయోగాల్లో చైనా కీలక అడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చంద్రుని చీకటి వైపుకు ల్యాండర్, అసెండర్తో కూడిన వ్యోమ నౌకను పంపి ఆ ప్రాంతంలో ఉండే రాళ్ళు, మట్టి నమూనాలను సేకరిస్తోంది. ఆ సంగతి అలా ఉంటే తాజాగా చంద్రుని అవతలి వైపున రేడియో టెలిస్కోప్ శ్రేణిని నిర్మించాలని చైనా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రతిష్టాత్మక ప్రణాళికను ముందుకు తెచ్చారు. దీంతో ఈ ప్రాజెక్టుకు అనుమతి లభిస్తే అది మొదటి కార్యాచరణ చంద్ర రేడియో అబ్జర్వేటరీ అందించగలదని చెబుతున్నారు. ఈ టెలిస్కోప్ శ్రేణి 7200 సీతాకోకచిలుక ఆకారపు వైర్ యాంటెనాలతో రూపొందించబడిందని, ఇది అల్ట్రా లాంగ్ వేవ్ లెంగ్త్ కాస్మిక్ సిగ్నల్లను గుర్తించగలదని చెబుతున్నారు. ఈ టెలిస్కోప్ శ్రేణి సుమారు 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుందని, ఇది మరిన్ని ఎక్సో ప్లానెట్లను కనుగొనడానికి అధిక రిజల్యూషన్, సున్నితత్వాన్ని అందిస్తుందని అంటున్నారు. అన్నీ అనుకూలంగా జరిగితే రోబోటిక్ సిబ్బందితో కూడిన చంద్ర యాత్రలతో పాటు 2035 నాటికి ఇది పని చేయగలదని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఈ తరహా ఆలోచన అమెరికా శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రతిపాదించినప్పటికీ చైనా వెర్షన్ 10 ఏళ్లలోనే సాకారం కావచ్చని చెబుతున్నారు. ఈ టెలిస్కోప్ శ్రేణి నిర్మాణం అత్యంత సంక్లిష్టమైన ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ అని చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ బహుళ రంగాల్లో ఆవిష్కరణలను నడిపిస్తోందని, ఫలితంగా ఖగోళ పరిశోధనల్లో చైనా స్థానాన్ని బలోపేతం చేస్తుందని విశ్వసిస్తున్నారు. భూమిపై ఉన్నవారికి చంద్రుడు ఒకవైపే కనిపిస్తుందనే సంగతి తెలిసిందే. అవతల వైపు కనిపించదు. అందువల్లే దాన్ని చీకటి భాగం అని అంటారు. వాస్తవానికి అక్కడ నిజంగానే చీకటేమీ ఉండదు. మనకు కనిపించే వైపులాగానే అవతలి వైపు కూడా సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. కాకపోతే చంద్రుడు తన కక్ష మీద ఒకసారి పూర్తిగా భ్రమించడానికి పట్టే సమయం, భూమి చుట్టూ తిరిగి రావడానికి పట్టే సమయం సమానంగా ఉండడం వల్ల ఎప్పుడూ ఒకవైపే కనిపిస్తోంది. దీన్నే టైడల్ లాకింగ్ అని అంటారు.